చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా నియమించినందుకు, అదేవిధంగా అందుకు సహకరించినటువంటి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా మన పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమంటే, ముఖ్యంగా గడిచిన 13-14 నెలలుగా ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచకుండా కేవలం ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపడించడానికి మేము అమలు చేస్తామన్నటువంటి రెడ్ బుక్ ని ఈరోజు ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లను, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట గడిచిన 14 నెలలుగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. మనం చూసాం నిన్నటి రోజు గడిచిన 3 పర్యాయాలు ఈ రాష్ట్రంలో మంచి మెజారిటీతో గెలిచినటువంటి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారి యొక్క స్వభావం చూసినా, మిథున్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం చూసినా ఇంతవరకు ఎక్కడ కూడా అవినీతి మరక గాని, లేకపోతే అరాచకమో దుర్మార్గాలో, లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ సెటిల్మెంట్ వంటివి ఇంతవరకు కూడా ఆ కుటుంబం పైన ఎక్కడా లేవు. అయినా ఎన్నికల కంటే ముందు నుంచి మిథున్ రెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అత్యంత శక్తివంతంగా చంద్రబాబు నాయుడు యొక్క తెలుగుదేశం పార్టీని ప్రతి ఎన్నికల్లో కూడా నియంత్రిస్తూ అభ్యర్థులకు విజయానికి నాంది పలికేవాళ్ళు రామచంద్రారెడ్డి గారైతేనేమి, మిథున్ రెడ్డి గారైతేనేమి. మనమందరం చూశాం ఎన్నికల్లో ఎంతమంది ఓడినా ప్రజల యొక్క మన్నవలు పొందడంలో పెద్దిరెడ్డి యొక్క కుటుంబం ఎప్పుడు విఫలం కాల. ఈ రాయలసీమ ప్రాంతంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రజాదరణలో కావచ్చు, లేకపోతే గెలుపుబాటులో కావచ్చు, పెద్దిరెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి 3 కూడా విజయం సాధించడం మనం చూశాం గత 3 పర్యాయాలు కూడా. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకునే మిథున్ రెడ్డి గారి నేను అక్రమంగా అరెస్ట్ చేయడం, రేపటి రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు సాగుతా ఉన్నా ఆ పార్లమెంట్ సమావేశాలకు కూడా వెళ్లకుండా నియంత్రించడం ఎంత దుర్మార్గమో మనకు అర్థమవుతా ఉంది. కేవలం బుక్ అమలు చేయడానికి, ఆ ఎర్ర బుక్కులో రాజ్యాంగం కాదు, ఆ ఎర్ర బుక్కులో వాళ్ళు కొద్దిమంది పేర్లు రాసుకొని, ఆ కొద్దిమంది ఎవరుంటారు అనంటే ఈ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి నాయకులు, శ్రేణులు, వాళ్ళందరినీ కూడా
ఈ 2024 నుంచి 2029 లోపల వీళ్ళకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి భయపడించి చెప్పినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేక సంపూర్ణంగా విఫలమైనందుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 6 నెలలుగా 8 నెలలుగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చిన కారణంగానే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మా పైన ఒత్తిడి పెరుగుతుందని, ఏ పరిస్థితుల్లో మేము అమలు చేయాల్సి వస్తుందని, అమలు చేయిస్తే వీళ్ళు చేయిస్తారు కదా, వీళ్ళను జైళ్లలో నిర్బంధిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అమలు చేయకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అరెస్ట్ చేస్తూ నిర్బంధిస్తా ఉన్నారు. ఈ అక్రమ అరెస్టుల ద్వారా మీరు ఎవరిని అరెస్ట్ చేసినా ఈ పాటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలను చైతన్యవంతులు చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు పరిపాలన పైన అందరినీ కూడా ఈ పార్టీకి అందరినీ కూడా చైతన్యవంతం చేశారు.